ర్యాంటిడిన్ అనేటువంటి మెడిసిన్ ఇతర దేశాల్లో దానికి హానికరమైనటువంటి పార్టికల్స్ ఉన్నాయి. అందువల్ల అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ర్యాంటిడిన్ అనేటువంటి మెడిసిన్‌కి సంబంధించినటువంటి ఏ బ్రాండ్ అయినా సరే వాళ్ళు నిషేధించారు. అయితే భారత్‌లో కూడా నిషేధించాలి అని చెప్పేసని వినతులొచ్చిన తర్వాత రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ విధంగా వెల్లడించాడు. ర్యాంటిడిన్‌కు సంబంధించినటువంటి మెడిసిన్‌ను మేము నిలిపివేయట్లేదు అని చెప్పేసని ఒక సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇతర దేశాల్లో అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రం ర్యాంటిడిన్‌కి సంబంధించినటువంటి అన్ని బ్రాండ్స్‌ను వాళ్ళు బ్యాన్ చేశారు. కారణం ఏందంటే దీంట్లో హానికరమైనటువంటి పార్టికల్స్ ఉన్నాయి. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. సో అటువంటి క్యాన్సర్‌కి వచ్చేటువంటి అటువంటి హానికరమైనటువంటి ర్యాంటిడిన్ అనేటువంటి మెడిసిన్ భారతదేశంలో ఎందుకు బ్యాన్ చేయట్లేదో అర్థం కాలేదు. మరి భారతదేశంలో అది హానికరం కాదా అనేటువంటిది కొంతమంది విమర్శల ప్రశ్న. ఎలా అయితేనేమి భారతదేశంలో ర్యాంటిడిన్ అనేటువంటిది ఇక యథేచ్ఛగా దొరుకుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు.